వీఆర్ గోయింగ్ టు కన్యాకుమారి. ఏ భోగి మనం ఇప్పుడే బుక్ చేసాము, అనుకోకుండా మనకి ఫ్రీగా బర్తులు దొరికాయి. S2 లో భోగిలో మనకి ఈజీగా ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా కట్ చేసి స్లీపర్ టికెట్ ఇచ్చాడు. మనము జనరల్ భోగి టికెట్ తీసుకొని ఏదో ఊలాడుకుంటూ ఎగురుకుంటూ డాన్స్ వేసుకుంటూ చీకట్లో ఉన్నారు మరి ఎగురుకుంటూ డాన్స్ వేసుకుంటూ ఊలాడుకుంటూ స్లీపర్ బస్ ఎక్కి కోజికోడి నుంచి త్రివేంద్రంకి వచ్చాం. తిరువనంతపురం నుంచి కన్యాకుమారికి వెళ్తున్నాం. కన్యాకుమారి ఈ తమ్ముడు మన కోసం పక్కకి జరగమంటే జరిగాడు. పాపం ఈయన మనకి కిటికీ సీట్ ఇచ్చారు. ఈ కిటికీ సీటు మనకి ఇప్పుడు ఈయన దారాదత్తం చేశారు. సార్ థ్యాంక్ యూ మీకు థ్యాంక్ యూ. సో ఇదనమాట ఇప్పుడు ఈ కూపి అంతా మనము అన్నదారమా వీళ్ళనా వెళ్ళిపోయారుగా. ఇప్పుడే హరే కృష్ణ హరే రామ వాళ్ళు ఇంకో టీం వచ్చారు. హరే కృష్ణ వీళ్ళు ఇప్పుడు మన అందరికి ఇక్కడ అన్నదానాలు చేస్తున్నారు. పాపం అంటే పాపుల అందరికి అన్నదానం చేసి పుణ్యం కట్టుకుంటున్నారు. ఇదనమాట. వీడు విచిత్రంగా నవ్వుతున్నాడు. ఎంత నవ్వుతున్నాడు వీడికి తెలియదు. పాపం కాదు పుణ్యం. నువ్వు చీకట్లో ఉన్న శ్రీనివాస్ లా ఉన్నారా? ఇప్పుడు బాగా ముదుతుంది. ఇప్పుడు బాగా నీ వెనక శ్రీకృష్ణ నీ కూడా పిలుపుందిరా. శిఖ ఇది భోగి బాగుంది ఓవరాల్ గా. అత్త మీకు బస్సు జర్నీ మొదటిసారి స్లీపర్ బస్సు ఎలా అనిపించింది? అనుభవం ఏంటి? చాలా బాగుంది. మంచిగా నిద్ర పట్టింది. నువ్వు తెంపిన మామిడికాయలు అదొక చోట ఆపగానే నీ హైట్ దగ్గర మామిడి చెట్టు ఉంది. అర్ధరాత్రి 12 అయింది. 12 1 గంట 1:30 చేతికి అందిన మామిడికాయలు తెంపేసి స్లీపర్ బస్సులో పెట్టి తెచ్చావు. అది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆ మామిడికాయ పప్పు వెళ్ళగానే మామిడికాయ పప్పు మామిడికాయల వాసన వచ్చింది. నేనే తెచ్చాను. మామిడికాయలు తినట్లేదా? దీంతో మీకు అర్థమైంది ఏంటి? తెలుగు వాళ్ళకి మామిడికాయ పిచ్చి అని అర్థమైందా లేదా? తెలుగు వాళ్ళకి ఎక్కడ చూసినా మామిడికాయ పప్పు. పాపం ఎవరిదో ఆ తోట దానే పే లిఖా హై ఖానే వాలే కా నామ్ అనేసి ఆ తోటలో మనకి తెంపుకునే అవకాశం వచ్చింది. మీరు కూడా ఎవరికి గొడవ లేకుండా ఉన్నప్పుడు తెంపుకుంటే తప్పేం లేదు. ఇది ప్రకృతి. కేరళలో ఏం పట్టించుకో. కేరళలో అంతే ఎక్కడ పడితే అక్కడ మామిడికాయ చెట్లు, ఎక్కడ పడితే అక్కడ కొబ్బరి చెట్లు. ఇట్లా మీరు తీసేసారనుకోండి బయటికి, ఆడ కొబ్బరికాయ చెట్లు ఉంటాయి. ఎక్కడ చేస్తే అక్కడ కొబ్బరికాయ చెట్లు, ఎక్కడ చూస్తే అక్కడ అరటి చెట్లు, ఎక్కడ చూస్తే అక్కడ మామిడి చెట్లు. దట్ ఈస్ కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకు వచ్చింది పేరు? కొబ్బరికాయలు ఇక్కడే ఉంటాయి. దేవుడికి నైవేద్యం పెట్టేది కొబ్బరికాయలు. అరటి పండ్లు ఇక్కడే పండుతాయి. దేవుడికి నైవేద్యం పెట్టేది అరటి పండ్లు. మామిడికాయలు ఇక్కడే వేస్తుంది. మామిడి పండ్లు శ్రేష్టం అని ఫలం కా రాజా మామిడాకులు కడతారు. అరే క్యా బాత్ హై, మీకు కూడా మస్తు ఇంటెలిజెంట్. ఆర్ ఇంటెలిజెంట్. మామిడాకులతో తోరణాలు కడతారు కాబట్టి మామిడాకులు ఉంటాయి, మామిడి పండ్లు ఉంటాయి, అరటి పండ్లు ఉంటాయి, కొబ్బరికాయలు ఉంటాయి. మందార పూలు కూడా ఎక్కడ పడితే అక్కడే మందార పూలు ఉంటాయి. ప్రతి ఇంట్లో మందార పూలు. సో దట్ ఈస్ గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ. మోస్ట్ ఎడ్యుకేటెడ్ స్టేట్, 100% లిటరేట్ స్టేట్, పొల్యూషన్ ఫ్రీ, నో పొల్యూషన్. పీపుల్ ఆర్ వెరీ గుడ్ పీపుల్. ఇక్కడ అందరూ కేరళైట్స్ ఆర్ వెరీ గుడ్ పీపుల్, వెరీ నైస్ పీపుల్, వెరీ హంబుల్. ఇక్కడ ఇడ్లీలు వడలు అన్ని ట్రైన్లో కూడా చాలా చీప్గా దొరుకుతాయి. మళ్ళా ఇడ్లీలు వేసేసి డొక్కు ఇడ్లీలు, డొక్కు సాంబార్ వేరు, చాలా టేస్టీ సాంబార్. చాయ్ కూడా 10 రూపాయలు పెద్ద గ్లాసుడు కుర్తి దగ్గర తాగచ్చు చక్కగా. ఇక్కడ కెమెరా ఉంది కాబట్టి ఇక్కడ పట్టుకోవాలి. కమాన్ జెంటిల్మెన్, దిస్ ఈస్ ద సీన్ ఆఫ్ ది S2 కోచ్. ఇప్పటి వరకు నేనే మాట్లాడాను.
ఇప్పుడు నేను కనబడుతున్న వీడియోలో మీరు కనబడితే చాలు, మాట్లాడకపోయినా కనబడినా కూడా అందరికి ఆహా ఏం ఏం కనబడ్డాడరా అంటారు. దట్ ఈస్ చిరు స్టైల్. ఏమంటారు క్యా బాత్ హై. సో ఓవరాల్ గా ఇక్కడ మొట్టమొదటి వీడియో ఇది త్రివేంద్రం ట్రిప్ అండ్ కేరళ దాని అంటారు కన్యాకుమారి ట్రిప్. ఇంకొక గంటలో మేము కన్యాకుమారి చేరుతాం. ఆన్లైన్ లో ఎప్పుడైనా సరే మీరు ట్రైన్ కి కన్యాకుమారి కన్నా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మేక్ మై ట్రిప్ లో మీరు హోటల్ ముందే బుక్ చేసుకోండి. హోటల్ ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే తక్కువ రేట్ లో మనకి చాలా మంచి హోటల్స్ దొరుకుతాయి. మేము ఇప్పుడు శివమురుగన్ హోటల్ బుక్ చేశాము కన్యాకుమారిలో. అది వివేకానంద రాక్స్ దగ్గర నుంచి కేవలం 1.5 కిలోమీటర్స్ కూడానే. అక్కడ మాకు ఒక 3,000 రూపాయల్లో ఇంకా 2,000 అనుకుంటా గుర్తులేదు, తక్కువ రేట్లో మనకి 4 ఉండే బెడ్స్ ఉన్న హోటల్ మనం బుక్ చేసుకున్నాము. సో ఇంకొక గంటలో అక్కడ చేరుతాము. సో అదనమాట మన ట్రిప్ యొక్క ప్లాన్. సో ఇక్కడ కన్యాకుమారిలో వెళ్ళాక కూడా కొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతం మనకి ఈ బోగిలో ఈ పూణే నుంచి వస్తున్న ఈ ట్రైన్ ఎంత నీట్ గా ఉందో, చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు. లేట్ లేదు, టైం ఉంది. ఇంకోటి ఎలాంటి ట్రైన్స్ లో అయినా సరే మీరు కేరళలో స్లీపర్ టికెట్ లేదని బాధపడద్దు. జనరల్ బోగి టికెట్ తీసేసుకొని స్లీపర్ లో ఎక్కేస్తే న్యాయంగా ఇక్కడ టీసీలు వచ్చేసి ఎంతైతే డిఫరెన్స్ ఉందో అంత డిఫరెన్స్ మాత్రమే తీసుకొని టికెట్ ఇస్తారు. మిగతా దగ్గర ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉందో మీకు తెలియదు, కానీ ఈ 100 రూపాయలకి 200 రూపాయలు చేసుకుంటా. కానీ ఇక్కడ అలాంటి ఏం పనులు చేయరు, న్యాయంగా మీకు టికెట్ ఇస్తారు. ఆ టికెట్ పేపర్ కట్టించుకొని హాయిగా పూర్తి ఎంత బుక్ చేసుకుంటారు. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ వీడియో ఆఫ్టర్ 1 hour, after 2 hours when we reach Kanyakumari. Hit it, Bure.